ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం మహాజాతర హుండీ లెక్కింపు కొనసాగుతుంది. మహాజాతరను పురస్కరించుకొని 2 కోట్లకు పైగా భక్తులు ఆ వనదేవతలను దర్శించుకున్నారు. హనుమకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో హుండీ లెక్కింపు చేపడుతున్నారు. ఈ హుండీలో కానుకలతో పాటు చిత్ర విచిత్రమైన లేఖలు దర్శనమిస్తున్నాయి. ప్రేమ కోసం ఒకరు, ఉద్యోగం కోసం మరొకరు, ఆస్తి కోసం మరొకరు ఇలా తమ కోరికలు తీర్చాలంటూ ఆ తల్లులను వేడుకుంటున్నారు. హుండీ లెక్కింపులో పాల్గొన్న సిబ్బంది ఆ లేఖలపై భక్తులు రాసిన విచిత్ర కోరికలు చదివి సరదాగా నవ్వుకుంటున్నారు. హుండీలో భక్తులు నగదుతో పాటు కొన్ని లేఖలు కూడా వేయడం సిబ్బందిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. తమ ప్రేమ సక్సెస్ కావాలని హుండీ లెక్కింపులో కొన్ని ప్రేమ లేఖలు రావడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అంతేకాకుండా ఆస్తి తగాదాల పరిష్కారం అవ్వాలని, భార్యాభర్తల పంచాయతీలు లేకుండా ఉండాలని ఇలా రకరకాలుగా రాసి హుండీలో వేశారు. ఓ భక్తుడు తన తల్లిదండ్రుల ఆస్తి శివరాత్రిలోపే తనకు దక్కేలా చూడాలని కోరుకుంటూ లేఖ రాసి సమ్మక్క హుండీలో వేశాడు. మరో ప్రేమ జంట వాళ్ళ ఇరు కుటుంబాలు కలిసి వారిని ఆహ్వానించాలని, ఇరు కుటుంబాలు కలిసి శుభకార్యాలు నిర్వహించాలని కోరుకున్నారు. మరో భక్తుడు తన కొడుకు బారి నుండి కాపాడాలంటూ తల్లి వేడుకుంటూ 100 రూపాయల నోటుపై తన కోరిక రాసి హుండీలో వేసింది. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ అమ్మవార్లను వేడుకుంటూ ఉద్యోగులు హుండీలో లేఖ వేశారు. హుండీలో నగదుతో పాటు విదేశీ కరెన్సీలు కూడా దర్శనమిస్తున్నాయి. వాటితో పాటు ఈ లేఖలు దర్శనమిస్తుండడంతో సిబ్బందిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. సిబ్బంది ఈ లేఖలను చూసి కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. హుండీ లెక్కింపునకు ఇంకో వారం రోజుల పాటు సమయం పట్టనున్న నేపథ్యంలో మరిన్ని లేఖలు దర్శనమిస్తాయో అంటూ చర్చించుకుంటున్నారు.